अंदर व्यूवर्स की नमस्कारम ना पेर डॉक्टर जास्मिन सालकर क्लिनिकल हेड अंड कंसल्टेंट रीप्रोडक्टिव मेडिसिन हेग्डे फर्टिलिटी मलकपेट ब्रांच నుండి ఇన్ఫర్టిలిటీ సమస్యకి అది మగవాళ్ళకి టెస్ట్లు చేసుకుంటే కొంతమందికి స్కానింగ్ లో వారికోసిల్ ఉంది అని డయాగ్నోసిస్ అవుతది సో ఈ వారికోసిల్ అంటే ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉంటాయి ఈ రోజు మాట్లాడతాము అది టెస్టిస్ పక్కన సిరాలు ఉంటాయి ఈ సిరాలుకి వాపు వస్తే దీనికి వారికోసిల్ అని అంటాము సో ఈ వారికోసిల్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ టెస్టిస్ పక్కన స్క్రోటమ్ మీద హీట్ ఎక్కువ అయిపోతుంది అది హీట్ ఎక్కువ ఉంటే ఆ శుక్ర కణాలకి ప్రొడక్షన్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే వీర్య పరీక్ష అప్పుడు శుక్ర కణాలు నంబర్స్ తక్కువ ఉండొచ్చు అది కదలిక తగ్గుతుంది ఒక్కొక్కసారి అయితే అది అబ్నార్మల్ షేప్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు సో ఈ వారికోసిల్ తో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ లో ఎలా ఎఫెక్ట్స్ అవుతాయి ఈ వారికోసిల్ తో చాలా మందికి ఏమీ లక్షణాలు ఉండదు మీకు లక్షణాలు ఏం లేదు అంటే వారికోసిల్ సర్జరీ అవసరం ఉండదు కానీ అది స్పర్మ్ ప్రొడక్షన్ మీద మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అది స్పర్మ్ కదలిక చాలా తక్కువ ఉంది అబ్నార్మల్ షేప్స్ చాలా తక్కువ ఉన్నాయి లేదంటే స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే ఒక మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కి ఆండ్రోలాజిస్ట్ కి సలహా తీసుకొని మీకు అసలు సర్జరీ చేసుకుంటే బెనిఫిట్ ఉందా లేదా అని డిస్కస్ చేయాలి అది వారికోసిల్ సర్జరీ అయ్యాక కూడా ఆ స్పర్మ్ ప్రొడక్షన్ లో ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని ఛాన్సెస్ 50-50 ఉంటాయి అందుకే ఆల్ గ్రేడ్స్ ఆఫ్ వారికోసిల్ కి సర్జరీ అవసరం ఉండదు బట్ ఒకవేళ వారికోసిల్ సర్జరీ అయ్యాక కూడా కౌంట్స్ లో ఇంప్రూవ్మెంట్ లేదు లేదంటే మీ కేసులో సర్జరీ చేసుకుంటే బెనిఫిట్ లేదు అంటే అది ప్రెగ్నెన్సీ సంబంధం ప్లాన్ చేయాలా అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఒక చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ వీర్య కణాలు చాలా తక్కువ ఉంటే లేదంటే వారికోసిల్ అది బార్డర్ లైన్ ఉన్నప్పుడు ఆ స్పర్మ్ కౌంట్స్ కొంచెం బార్డర్ లైన్ ఉంటే ఐవీఎఫ్ ఇక్సీ ట్రీట్మెంట్ తో మీరు చాలా హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు धन्यवाद।